హరే కృష్ణ అండి. మీ అందరికీ ఈ రోజున నేను ఒక గొప్ప మహిళ గురించి తెలియజేయబోతున్నాను. ఆవిడ ఎవరు అనే ముందు, ఆవిడకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మనకు తెలుసు, సుభాష్ చంద్రబోస్ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం పోరాడినటువంటి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, యోధుల్లో, స్వాతంత్ర సమర యోధుల్లో అత్యంత కీలకమైనటువంటి వాడు అయినటువంటి సుభాష్ చంద్రబోస్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వల్లే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారికి ఎంతో ప్రీతిపాత్రురాలు అయినటువంటి ఆయన శిష్యురాలు, ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప దేశభక్తురాలు ఆవిడ యొక్క జీవితం గురించి నేను ఈ వీడియోలో క్లుప్తంగా, అంటే కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన దాంట్లో. ఆవిడ పేరే నీరా ఆర్య. ఈవిడ ఎంత గొప్ప దేశభక్తురాలంటే, ఈవిడ చరిత్ర వింటే మనందరికీ అబ్బా, ఇటువంటి గొప్ప దేశభక్తులు పుట్టారా మన దేశంలో, ఇట్లాంటి గొప్ప వీర వనితలు పుట్టారా అనిపిస్తుందండి. అంత గొప్ప మహిళ ఈవిడ. 1902 మార్చి 5న కోల్కతాలో జన్మించారండి ఈవిడ. ఈమె తండ్రి మరియు ఈమె పెళ్లి చేసుకున్నటువంటి భర్త వీళ్ళంతా కూడా బ్రిటిష్ అధికారుల దగ్గర పనిచేసిన వాళ్ళు. ఈమె భర్త కూడా బ్రిటిష్ అధికారేనండి. కానీ ఈవిడికి మాత్రం చిన్నప్పటి నుంచి దేశభక్తి, దేశం అంటే గౌరవం ఇలా పెరిగిందనమాట ఆవిడ ఆ వాతావరణంలో. దేశభక్తి గేయాలు పాడడం, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చేతులు కలపడం, అలా దేశం కోసం ఆవిడ పాటుపడేదన్నమాట నిత్యం. అలా ఆవిడ భర్త పేరు వచ్చేసేటప్పటికి శ్రీకాంత్ అనమాట. ఆయన బ్రిటిష్ అధికారి. అయితే ఈవిడని ఆయన ఏం చేశారంటే, నీవు ఇలా స్వాతంత్రం కోసం పాటుపడుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ స్వాతంత్ర సమర వీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలని నువ్వు నాకు సీక్రెట్స్ నాకు తెలియజేయి అంటారు. అందుకు ఆవిడ అస్సలు ఒప్పుకోదనమాట. ఆవిడ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ దీంట్లో జాయిన్ అవుతారు ఆవిడ. ఆయన యొక్క కళలు, ఆశయాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ అన్నమాట ఈవిడ. ఎంత గొప్ప ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలంటే, ఈమె భర్త ఈవిడని సుభాష్ చంద్రబోస్ యొక్క ఎక్కడున్నాడు, ఏమిటి, ఆయన ఆలోచనలు ఏమిటి, ప్లాన్స్ ఏమిటి, ఇవన్నీ చెప్పాల్సిందిగా నువ్వు వెళ్ళి ఆయన యొక్క గూఢచారిగా ఉంటూ నాకు ఆయన సీక్రెట్స్ అన్నీ చెప్పు అంటే ఆవిడ ఎందుకు ఒప్పుకోవద్దు. దానికి ఒప్పుకోకపోతే ఈవిడ భర్త, నీరా ఆర్య భర్త, ఆవిడని రహస్యంగా ఫాలో అయ్యి కూడా వేరే సీక్రెట్ ఏజెంట్స్ని పెట్టి సుభాష్ చంద్రబోస్ని ఈవిడ కలవడం చూసి వాళ్ళు అటాక్ చేస్తారనమాట. సైలెంట్గా ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళి సుభాష్ చంద్రబోస్ యొక్క వెహికల్ మీద అటాక్ చేసి గన్తో షూట్ చేయడం వల్ల అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. బట్ ఆ సంఘటన జరిగినటువంటి ఆ సంఘటనను చూసి ఈవిడ చలించిపోయి, తన భర్త అయినా సరే నేను ఈ దేశం కోసం ఇంత పాటుపడుతున్నాను, ఇటువంటి గొప్ప మహనీయుడిని నా భర్త చంపాలనుకున్నారు అనేటువంటి ఆ కోపంతో ఒక రాడ్ తీసుకొని తన భర్తనే చంపేసినటువంటి, దేశం కోసం తన భర్తనే చంపేసిందండి. అటువంటి గొప్ప దేశభక్తురాలు, వీర వనిత. అయితే ఈవిడ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు కాపాడడం కోసం తన భర్తనే చంపింది. బ్రిటిష్ అధికారి తన భర్త చనిపోవడంతో ఈమెని కస్టడీలోకి తీసుకుంటారు బ్రిటిష్ గవర్నమెంట్. ఆవిడని ఒక అండమాన్ జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతారు. సుభాష్ చంద్రబోస్ గురించి ఎంత క్రూరంగా హింసిస్తారంటే, ఆవిడ్ని ఒక స్త్రీ అని కూడా చూడకుండా
బెల్టుతో కొడతారు, కాలుతో తంతారు, ఆవిడ్ని దుర్భాషలు ఆడతారు. అయినా సరే ఆ గొప్ప దేశభక్తురాలు అయినటువంటి ఇందిరా ఆర్య మహాతల్లి ఎప్పటికీ నేను సుభాష్ చంద్రబోసు గురించి చెప్పేదే లేదనేస్తుంది కరాఖండిగా. దానితో విసుగు చెందినటువంటి బ్రిటిష్ అధికారి ఆవిడ్ని చాలా దుర్భాషలు ఆడతాడు, గట్టిగా గదుంతాడు. చెప్పు ఎక్కడున్నాడో నీ సుభాష్ చంద్రబోస్. ఆవిడ దానికి సమాధానంగా నా హృదయంలో ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ అంటుంది. అప్పుడు వాళ్ళు ఒరే ఈవిడ హృదయంలో ఉన్నారంట సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఆవిడ హృదయాన్ని తీసి చూడండి అంటే వాళ్ళు ఎంత దారుణంగా ఆవిడ యొక్క స్తన భాగాన్ని పట్టకర్ర లాంటి దానితో తొలగించేస్తారండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. అప్పటికి ఆవిడ జై హింద్, వందే మాతరం అంటూ స్పృహ కోల్పోతారు. అలా మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది గొప్ప వ్యక్తులలో గొప్ప పోరాటం చేసిన వ్యక్తులు ఇందిరా ఆర్య గారు కూడా ఒకరు. ఆవిడ చరిత్రని మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటువంటి గొప్ప వ్యక్తులకి మనం ఎంతోమంది ఈ దేశం కోసం పోరాడితే, ఈ స్వతంత్రం కోసం పోరాడితే మనం ఈ రోజున ఈ స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నామండి. అటువంటి గొప్ప వ్యక్తులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారి జీవిత చరిత్రలను మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ.